ఎందుకు చెప్తున్నాను అని అంటే, మతం ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం. కానీ ఏదో తెలియనటువంటి ఒక స్వరం, ఏదో తెలియనటువంటి ఒక శక్తి నన్ను కడప విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంది. ఎలా, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కువగా నేను స్టూడెంట్ రాడికల్స్ ఉంటారు కదా, స్టూడెంట్ రాడికల్ యూనియన్ అనేవాళ్ళు, వారితో ఎక్కువగా తిరిగేవాడిని. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు చాలా ఉధృతంగా ఉండేవాళ్ళు. వాళ్ళను పీపుల్స్ వార్ అని కూడా పిలిచారు, వాళ్ళను ప్రజాశక్తి అని కూడా పిలిచారు, వాళ్ళను అన్నలు అని కూడా పిలిచారు. చాలా చాలా పేర్లు, PDSU ఇట్లాంటివి చాలా చాలా పేర్లతో వాళ్ళకు గుర్తింపు. మా ప్రాంతంలో స్టూడెంట్ రాడికల్ యూనియన్ అని ఉండేది. వాళ్ళతో నేను ఎక్కువగా తిరిగేవాడిని. సో తిరుపతికి వెళ్తే నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ. ఆ రోజుల్లో అక్కడికి వెళ్దాం అనుకున్నాను. మా అమ్మకి ఏం చెప్పలేదు. చిన్న ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొన్ని బట్టలు పెట్టుకుని నేను వెళ్తున్నానమ్మా అని చెప్పాను. మా అమ్మ ఎందుకు రా అంది. రెగ్యులర్గా నేను బయటికి వెళ్ళేవాడిని. ఎందుకు అనంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కొన్ని ప్రత్యేకమైన స్టడీస్ చేస్తాం మనం. ఏంటి అవి? స్పెషల్ క్లాసెస్, స్టడీస్, కంబైన్డ్ స్టడీస్. ఎక్కడ? కరెక్ట్. నైట్ స్టడీస్ చేస్తామా? నైట్ అవుట్ చేస్తామా? నైట్ స్టడీస్. కాబట్టి మా అమ్మకు అలవాటు అయిపోయింది, వీడి కర్మ వీడి ఇంతే ఇప్పుడు అని. నైట్ స్టడీస్ టైప్లో తిరిగేవాడిని. సో నైట్ స్టడీస్లో ఏం చేస్తాం మన అందరికీ తెలుసు కదా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో బ్యాగ్ తీసుకుని బయలుదేరాను. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత, తిరుపతి టికెట్ కొనుక్కున్న తర్వాత నాకు హైదరాబాద్ వెళ్ళాలి అన్న ప్రేరేపణ. ఎందుకు వెళ్ళాలి హైదరాబాద్కి? నాకు ఎవరు తెలియదు హైదరాబాద్. కానీ హైదరాబాద్ టికెట్ కొనుక్కుని బస్ ఎక్కి వచ్చేసాను. ఇక్కడ ఒక ఆయన, మా ఊరు ఆయననే ఉంటే, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకున్నాడు నన్ను. అలా హైదరాబాద్కి వచ్చాను. వస్తే వచ్చిన ఒక సంవత్సరానికి ఏం జరిగింది అని అంటే, నా కథలో ఒక మలుపు వచ్చింది. ఏమై ఉండొచ్చు ఆ మలుపు? ఏంటి చూసావా? చూడు, కొంచెం నేర్చుకో. అంటే మీ అర్థమైపోయింది నాకు, సురేష్ రమేష్ అని. సురేష్ రమేష్ అని అర్థం. సరే, సో అన్న చెప్పినట్లు ఆ రోజుల్లో, అంటే నేను చదువుకునే టైంలో, నేను డిగ్రీ చదువుకునే టైంలో ఒక పాట రిలీజ్ అయింది. అంటే మీరందరూ పరిశుద్ధులే, మీకు తెలియదు ఇవన్నీ, నాలాంటి పాపులకే తెలుసు. నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది, 10 ముక్కలోనూ నువ్వే ప్రియా. విన్నారా ఎప్పుడన్నా ఈ పాట?